నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కృష్ణా నది పరివాహక గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పెరుగుతున్న వరద దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నాదెండ్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామంటూ వెల్లడి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నబత్తుని దంపతులు మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాపు నాయకులు కాపు జాతి మీద ఏదో కుట్ర జరుగుతోందంటూ ఆరోపణ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ తెనాలిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని శ్రీ వారాహిదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి పెమ్మసాని సమర్పించారు. పూజలో పాల్గొన్నారు. తదనంతరం అదే దేవస్థాన ప్రాంగణంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలలో కూడా పాల్గొన్నారు. తదనంతరం స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. శ్రీ గాయత్రీదేవి రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా, అదేవిధంగా పూజించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చాలా బాగుంది గుడి కానీ అంతా కానీ డెకరేషన్ కానీ అంతా కూడా వస్తే ప్రశాంతంగా ఉంది. బిజీగా ఉన్నా కూడా లైఫ్లో ఈ దేవస్థానాన్ని అందరూ కలిసి, నేను అందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుంది అనేదే నా విన్నపం ఈ సందర్భంగా. కృష్ణానదికి వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాలెం, అన్నవరపులంక, హనుమాన్పాలెం, మున్నంగి, వల్లభాపురం వంటి ప్రాంతాలను పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలకు అధికారులందరూ అందుబాటులో ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అవసరమైతే తమ శాఖ నుండి బాధిత కుటుంబాలకు పంచదార, బియ్యం వస్తువులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి మనోహర్ తెలియజేశారు. కృష్ణానది కరకట్టను అభివృద్ధి చేయడంతో పాటు మరింత బలోపేతం చేసే దిశగా కూడా కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రి మనోహర్ వెంట తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కొలిపర మండలంలో బొమ్మానిపాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొల్లిపర మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి, వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో నేను చర్చించాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకొచ్చి పటిష్టం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా మీరు అప్రమత్తతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ ఉంది మనకి కొల్లిపర తహసీల్దార్ గారి ఆఫీస్లో. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మనకి గోపాలకృష్ణ గారు ఉంటారు తెనాలి నుంచి. సో ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా SDRF బృందాలను కూడా తీసుకురామని ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. జస్ట్ ప్రిపేర్డ్గా ఉండడానికి కోసం. తప్పకుండా ఇంకా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంట నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, పశువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. కలలకానాచి తెనాలి RSR గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పంచమ పద్య నాటక, సాంఘిక నాటక, నాటికల పోటీల అవార్డ్స్ 2025 శనివారం తెనాలిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీణా అవార్డ్స్ నాటకోత్సవాలలో రూపొందించిన విపంచి పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కలలకానాచి తెనాలి RSR గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో వీణా అవార్డ్స్ 2025 నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళా వైభవానికి తెనాలి కళాభిమానులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కళలకు, కళాకారులకు నిలయమైన తెనాలి పట్టణంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నాటకోత్సవాలను ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్నారని చెప్పారు. వీణా అవార్డులతో రూపొందించిన విపంచి పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీణా అవార్డ్స్ రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలను వెలిగించి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన 3 నాటకాలు కళాభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, డబుల్ హార్స్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, నాటక రచయిత మృత్యుంజయరావు, రంగస్థలం కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, చెరుకుపల్లి సింగారం తదితరులు పాల్గొన్నారు. శనివారం తొలిగా TGV కల్చరల్ అకాడమీ కర్నూలు వారి శ్రీ వెంకటేశ్వర మహత్యం పద్య నాటకాన్ని ప్రదర్శించారు. రెండో ప్రదర్శన పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు అండ్ లలిత కళా పరిషత్ అనంతపురము వారి కాలభైరవ సంహారం పద్య నాటకం ప్రదర్శించారు. చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు వారి నల్లత్రాజు నీడలో సంగీత నాటకాన్ని ప్రదర్శించారు. అట్లా చాకౌట్ చేసుకొని ఎవరిని వదిలిపెట్టకుండా చేసినటువంటి ఘనత సాయికే దక్కింది. మరి అలాంటి సందర్భంలో ఈ కళ్ళకానాచిని మరి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది నేను తప్పు చేయను అని చెప్పి సాయి చెప్తా ఉన్నాడు. తప్పు అనేది చేస్తావు చేయవు అనేది మనందరికీ తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ తెనాలి ప్రాంతంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అది పద్య నాటకం అవ్వండి, నాటిక అవనండి, నాటకం అవనండి, ఇక్కడ ఆడటమే మీకు ఒక పెద్ద అవార్డు అని చెప్పి నేను మనం చేస్తాను. బహుమతి పొందిన వాళ్ళని కాదు, ఇక్కడ ఆడటం ఈ ప్రాంతానికి ఉన్న మహిమ, ఈ ప్రాంతానికి ఉన్నట్టు గొప్పతనం, ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు నటించారు అంటే నటీనటులుగా లేకపోతే రూపకాన్ని మీరు ప్రదర్శించారంటే అది గొప్ప బహుమతి కింద మీరు భావించాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పురస్కార మహోత్సవాలు జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కళ్ళకానాచి తెనాలి కార్యవర్గం అయినటువంటి వడ్లమూడి బాబు గారికి, గోపరాజు విజయ్ గారికి, సింగారా గారికి, జానీ భాషా గారికి, భవానీ గారికి, రమేష్ గారికి, సౌజన్య గారికి, మధుకర్ గారికి, హకీం గారికి, అయినాలు మల్లేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా ఈ కళల్ని ఆరాధించాలి, ప్రోత్సహించాలి, మరి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ తెనాలి ప్రాంతానికి ఉన్నటువంటి వాసిని మీరు ఇంకా కీర్తి ప్రతిష్టల్ని విస్తరింపజేస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నేను ఆయన చూశాను కదండి, ఆయనకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇస్తూనే ఉంటాడు. సో భగవంతుడు కూడా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా. ఈరోజు అవార్డు ఆయనకి ఇవ్వలేకపోయినా ఇప్పుడు మీకు ఆ మెమెంటో, ఆ కవరు అది మీకు చూపించడం జరుగుతుంది. మీరు అందరూ మీ చప్పట్లతో ఆశీర్వదిస్తే దాన్ని తీసుకెళ్ళి వారికి స్వయంగా ఇవ్వడం జరుగుతుంది. వారికి స్వయంగా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ పరిషత్తుకి బాలచంద్ర గారు ముఖ్య అతిథిగా వస్తారు. నెక్స్ట్ పరిషత్తుకి బాలచంద్ర గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తారని నేను ఆశిస్తూ, నమ్ముతూ, నేను ఈ పరిషత్ ఇంకా దిగ్విజయంగా జరగాలని. ఈ పరిషత్తుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటేనండి, నేను చెప్పాలనుకున్నవన్నీ చివరిలో చెప్తాను. ఇది ప్రారంభ కాబట్టి నేను తొందరగా ముగించేస్తాను. తెనాలిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి సారెను సమర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు దర్శించుకున్నారు. తొలుత గణపతికి విశేష పూజలు నిర్వహించారు. తదనంతరం శ్రీ వారాహి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి అమ్మవారికి సారెను సమర్పించారు. అలాగే శ్రీ కామాక్షిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కూడా దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులకు ఆశీర్వచనం చేసి నూతన వస్త్రాలు బహుకరించారు. తదనంతరం లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని కూడా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, అమ్మవారి చల్లని చూపులతో మన ప్రాంతమంతా సస్యశ్యామలంగాను, పాడి పంటలు సమృద్ధి చెందుతూ అందరికీ శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అన్నాబత్తుని శివకుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు దేశు శ్రీనివాసరావు, మునగాల శ్యాంప్రసాద్, మాలపాటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం తదితర పార్టీ నాయకులున్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ దేవీ నవరాత్రోత్సవ సందర్భంగా ఈ ప్రాంతంలో అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు దేవి శరన్నవరాత్రులు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా తెనాలి ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రోత్సవాల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్న అందరికీ, అలాగే ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఆ అమ్మవారిని నేను కోరుకున్నదల్లా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలందరూ వ్యాపారస్తుల దగ్గర నుంచి వ్యవసాయం పండించే రైతు వరకు, విద్యార్థుల దగ్గర నుంచి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవి ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని. తెనాలిలోని శ్రీ శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి IMA హాల్ నందు CME క్యాంప్ నిర్వహించారు. మన దేశంలో ఎంతో మంది మధుమేహ వ్యాధికి గురవుతున్నారని, మధుమేహ వ్యాధిలో సరైన కంట్రోల్ చికిత్స సమయానికి జరగకపోతే చాలా అనర్థాలు సంభవిస్తాయని ఈ సందర్భంగా వైద్యులు పేర్కొన్నారు.
స్థానిక ఐఎంఏ కార్యాలయంలో సీఎంఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మందికి కాలికి వచ్చే పుండు వల్ల చాలా మంది తమ వేళ్లను కాళ్లను పోగొట్టుకుంటున్నారని వైద్యులు అన్నారు. దీని ద్వారా తమ జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ మరియు ఐఎంఏ బ్రాంచ్ కలిసి డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ మాకినేని కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇది మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమం అని, దీని ద్వారా పట్టణంలోనూ ఫిజిషియన్స్కి, సర్జన్స్కి, డయాబెటీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్య అతిథి డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఐఎంఏ ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని వైద్యులందరికీ మధుమేహ వ్యాధి మీద మరింత అవగాహన కలుగుతుందని చెప్పారు. త్వరగా అనర్థాలు గుర్తించి మధుమేహ వ్యాధుల రోగుల్లో వాళ్ళ ఫుడ్ని కాపాడటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రెసిడెంట్ డాక్టర్ మాకినేని కిరణ్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు చెడిపోయినప్పుడు వాటిని రిపేర్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పాదాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి మధుప్రభాకర్ బాబు, డాక్టర్ మనోహర్ షా గన్నెన, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ ఉదయ్ చందు, డాక్టర్ కె శ్యాంప్రసాద్, శ్రీహర్ష గుత్తికొండ, కొమ్మినేని జగదీష్, గోగినేని రమేష్, గంటా నరసింహారావు, శేషగిరి, జేవి సుబ్బారావు, మస్తానమ్మ, పురుషోత్తం, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ నీలిమ, డాక్టర్ గుత్తి ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు మనము డే లాంగ్ అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నగరంలో ఉన్న డాక్టర్లందరికీను మాకు అందరం కలిసి ఇండియన్ పోడియాట్రిక్ అసోసియేషన్ అండ్ ఐఎంఏ తెనాలి శాఖ వారు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనగా తెలుగులో మధుమేహ వ్యాధి వల్ల ఈ పాదముల వరకు గాయాలు కాకుండా పుండు వచ్చిన, గ్యాంగ్రీనస్ అయినా, ఇంకా వంకర్లున్న వాటికి సంబంధించి అందరు డాక్టర్లు అన్ని స్పెషాలిటీలు అంటే ఒక న్యూరాలజిస్టు, ఎండోక్రైనాలజిస్టు, ఆర్థోపెడిక్ సర్జన్స్, జనరల్ సర్జన్స్, పర్టికులర్గా వాస్కులర్ సర్జన్స్ దానికి సంబంధించి ఈ గాయాలకు సంబంధించి ఇదివరకులో లాగా మనము ఏ ఆయింట్మెంట్లు పడితే ఆ ఆయింట్మెంట్లు రాయకుండా ఆ మార్పు చెందిన కొత్తగా వచ్చిన టెక్నాలజీ, ఆ గాయాలకు సంబంధించిన కొత్తగా వచ్చిన డ్రెస్సింగ్స్ కానీ అంటే కట్టుకట్టే విధానాలు కానీ. And I'm not criticizing anyone, but the health checkup policies or camps being conducted in the corporate hospitals, they send umpteen number of tests which are needed or not needed by the patient. The patient is giving a blood sample. You get from a calcium to whatever you need in that report. Is it accurate? If you are really guided by a blood sugar level or any other thing in such a bundle of reports, you are mistaken. So I can say we should go by the clinical experience of the concerned doctor also, because it is he who has seen many number of patients. తెనాలి మానవతా సంస్థ సెప్టెంబర్ నెల సర్వసభ్య సమావేశం తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగింది. మాస్టర్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేత 92 సంవత్సరాల శాఖమూరి మల్లికార్జునరావును మానవతా సంస్థ ఘనంగా సన్మానించింది. మానవతా సంస్థ సెప్టెంబర్ నెల సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగింది. చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొని మల్లికార్జునరావుని అభినందించారు. మల్లికార్జునరావు జీవితంలో సాధించిన విజయాల గురించి ముత్తేవి రవీంద్రనాథ్ మరియు మల్లాది అర్జున తెలియజేశారు. శాఖమూరి మల్లికార్జునరావు మాట్లాడుతూ 6 రాష్ట్రాల్లో 14 నగరాల్లో అథ్లెటిక్స్లో పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. శారీరక వైకల్యం కలిగిన ఇంటర్ మరియు ఆ పైన చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మానవతా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఎన్ శివాని, షేక్ తస్రీం, ఎస్ చందు, షేక్ ఖాదర్ల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ నలుగురు విద్యార్థుల ఫీజు నిమిత్తం మానవతా సంస్థ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున చెక్కు రూపంలో అందజేశారు. ఈఎల్వి అప్పారావు దంపతులు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలానే కొత్త సుబ్రహ్మణ్యం, జగదీశ్వరి, మన్నె సత్యనారాయణ, ఆలపాటి వెంకట్రామయ్య, హరిప్రకాష్లు ప్రతి విద్యార్థికి 1,000 రూపాయల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, ట్రెజరర్ ఎస్వి శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొవ్వా సత్యనారాయణ, యు సూర్యనారాయణ, పి మల్లికార్జునరావు, కె నాగేశ్వరరావు, ఆర్ భుజంగరావు, సంధ్యారాణి, శ్రీనివాసరావు సభ్యులు పాల్గొన్నారు. వికలాంగులు ఉన్నారు స్కూల్స్ లో మేము వీళ్ళని ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వికలాంగులు ఏమంటామంటే సపరేట్లీ టాలెంటెడ్ అంటాం, డిఫరెంట్లీ టాలెంటెడ్ పీపుల్ కాల్ చేస్తాం. మీరు కంపెనీస్ రిక్రూట్మెంట్స్ పంపించేటప్పుడు కూడా సపరేట్లీ టాలెంటెడ్ పీపుల్ అంటాం తప్పితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ పూర్తిగా. ఈ సందర్భంగా ఇలాంటి విద్యార్థుల్ని తన లైఫ్ సాక్రిఫై చేసి సపోర్ట్ చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల్ని మానవతా తరఫున సన్మానించాలని, ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని, మన ప్రాంతంలో ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈరోజు 4 స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. మొదటగా నార్ల శివాని అమ్మాయి, వీళ్ళు 4 ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. శివాని 100% డఫ్ అండ్ అమ్మాయి, 100% చూడటానికి బాగా తెల్లగా ఉంటుంది, 100% డఫ్ అండ్ ఆ మదర్ ఆ పిల్లని తనని వోకల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తిరుపతి వెళ్ళి 1 year 2 years అప్పుడు నాన్ వెంకటేశ్వర ఎడిట్గా ఉండడం వల్ల ఆ పేపర్కి మంచి వాల్యూ ఉండేది. దాంతో ఎలక్షన్ వచ్చినప్పటికీ బ్రహ్మారెడ్డి గారికి రఘురావు గారు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు బాగా ఖర్చు అయ్యి డబ్బులు బాగా వచ్చేది, సంతోషం ఉండేది, నాకు తృప్తిగా ఉండేది. అప్పుడు కూడా అప్పుడు ఆ రోజుల్లో నెలకి 15,000 12,000 సంపాదించేవాడిని అని ఖర్చు పోను. అట్లాంటిది తర్వాత చేస్తూ కంటిన్యూగా ఏం చేశాను. నేను చేసిన తర్వాత చాలామంది నా మీద కొంతమంది రిపోర్ట్ చేయడం అన్నారు. ఎవరు పోయినా కూడా ఆయన బాగా పనిచేస్తాడు, మా ఆఫీస్కి ఉపయోగపడ్డాడు, మాకు వ్యాపారాన్ని డెవలప్ చేశాడు, ఆయనే మాకు కావాలని ఎంత డబ్బులు ఎక్కువ కట్టాలని కూడా ఒప్పుకోలేదు, కూడా నాకే ఇచ్చారు. అట్లా 2006 దాకా 42 సంవత్సరాలు నేను చేశానని ఆలోచన చేసి 42 సంవత్సరాలు చేశాను ఒక్కడిగా. మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపు సంఘీయులు తీవ్రంగా పరిగణించారు. ఆదివారం కాపు సంఘ నాయకులు మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమల్లో దిగ్గజమైన మెగాస్టార్ చిరంజీవిపై సాక్షాత్తు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన తీరు కాపు సంఘీయులను తీవ్రంగా కలిచివేసింది. ఆదివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్లోని బొమ్మల సెంటర్లో కాపు సంఘీయులు మాట్లాడుతూ ఒక మెగాస్టార్గా చలనచిత్ర రంగంలోనూ రాజకీయ అధినేతగా పార్టీ నడిపిన వ్యక్తిగా ఎవరిని ఎప్పుడూ విమర్శించని చిరంజీవి పట్ల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలు కాపు జాతికి బాధ కలిగించిందని చెప్పారు. పవిత్రమైన అసెంబ్లీలో అలా మాట్లాడటం శోచనీయమని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సినీ పరిశ్రమలో ఎవరి అండా లేకుండా స్వయం కృషిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఎన్నో పురస్కారాలు కూడా అందుకోవటం జరిగిందని అన్నారు. అటువంటి మహనీయునిపై బాలకృష్ణ దుందుడుకుడితో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ కానీ ఎవరూ దీనిపై స్పందించకపోవటం శోచనీయమని వారు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ అన్న మాటలు బేషరత్గా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కటారి హరీష్, బచ్చు రాఘవరావు, బూరెల దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, టి నాగరాజు, కోడూరి శివయ్య, అమీర్శెట్టి కొండలు, సాయి, అయినంపూడి చంద్రశేఖర్, పసుపులేటి రాము, మామిడిపత్తుల శ్రీను, రాయపూడి శ్రీను, కాళహస్తి భవానీ, కన్నెగంటి ఫణికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మొన్న అసెంబ్లీలో మన నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చిరంజీవి గారి గురించి మమ్మల్ని చాలా బాధించినాయి అన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు వివాదరహితుడు, చాలా వివాదాలకి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని విమర్శించిన దాఖలాలు లేవండి ఇంతవరకు.
ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తప్పదు. ఈ ప్రతి విమర్శలు ఈ విమర్శలకి దూరంగా ఉండాలనేది ఆయన ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అని సంబోధించి, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ అనేది దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ విధంగా బాలకృష్ణ గారు మరి మందు తాగాడని అనుకుంటున్నాం. దాదాపు ఆయన ఆహభావాలు మాత్రం అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అందరూ చర్చ జరుగుతుంది, ఏది బ్రీతింగ్ అనాలిసిస్ కూడా పెట్టాలి అని. ఎందుకంటే దేవాలయంలో తాగి ఎవరు వెళ్ళం కదా. మరి నందమూరి బాలకృష్ణ గారు మరి ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు యుగపురుషుడు, అట్లాంటి నందమూరి వంశంలో మరి బాలకృష్ణ గారు, ఎందుకంటే చరిత్ర చూసుకుంటే ఒకసారి రామారావు గారు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక నటుడుగా, తర్వాత చిరంజీవి గారు మరి చూడండి దాదాపు ఇన్ని సంవత్సరాలు చిరంజీవి గారు ఏది ఒక కొత్త వరుణ్ణి తీసుకొచ్చి ఏమి సపోర్ట్ లేకుండా నిలదొక్కుని సినీ ఇండస్ట్రీలో మా కాపు జాతికి ఇవాళ రోజున సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తీసుకొచ్చి ఒక మహావృక్షంలాగా ఎదిగిన చిరంజీవి గారిని పట్టుకొని ఆ విధంగా సంబోధించడం అనేది మా యావత్ కాపు జాతి మొత్తం చాలా బాధతో బాగా ఉన్నాము. దీనికి మాత్రం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సందర్భానుసారం లేకుండా మరి అసెంబ్లీలో ఈ విధంగా ఆ వ్యక్తి మీద వాడు వీడు అని వల్గర్గా మాట్లాడతామంటే చిరంజీవి అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాము. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాల నుంచి మళ్ళీ తప్పుకున్నాడు. ఈ రోజున రాజకీయాలంటే ఏ రాజకీయ పార్టీతో నా సంబంధం లేదు అని ఆయన తన స్వతంత్రంగా ఉంటున్నాడు. కానీ ఎక్కడ స్టేట్మెంట్లు కానీ ఏ పార్టీ తరఫున కానీ ఎటువంటి చేయట్లేదు ఆయన. మరి ఆయన పని ఆయన చూసుకున్న ఆ వ్యక్తిని మళ్ళీ బయటకు లాగి ఈ విధంగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి గుణపాఠం. బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు అతను మందు దాగి అసెంబ్లీలో అడుగుపెట్టి 2 చేతులు జోబులో పెట్టుకొని నెత్తి మీద విగ్గు పెట్టుకొని దాని మీద కలజోడు పెట్టుకొని ఇదేదో సినిమా షూటింగ్ అన్నట్టుగా అలా మాట్లాడటం మాకు చాలా బాధ కలిగింది. అన్ని రకాలుగా చిరంజీవి గారి జోలికి వస్తే కాపు జాతి ఏది కూడా ఊరుకోదు. గతంలో కూడా ఒకసారి కాపు జాతి మీద అన్యాయం జరిగితే తల్లకిందులైంది తెలుగుదేశం పార్టీ. మళ్ళా రోజులు పునరావృతం అవుతున్నాయి. మొత్తానికి ఏదో తెలియని కుట్ర జరుగుతుంది. దాన్ని మేము ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ గారు. మేము ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడతలేదు. మాకు తెనాల్లో ఉన్నారు కమ్యూనిటీ పరంగా. మరి అన్నాబత్తుని శివకుమార్ కానీ ఆలపాటి రాజా గారు కానీ మరి మనోహర్ గారు కానీ అందరూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా ప్రతి విమర్శ చేయట్లా. వీళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వచ్చింది ఆయన మాట్లాడే మాటలకి అన్ని రాష్ట్రం అంతా కూడా. తెనాలిలోని డాంగేవారి వీధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక డాంగేవారి వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహ మండపంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి, ధర్మరాజుల చెన్నకేశవులు, కుర్ర శ్రీనివాసరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేట్లోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీ పంచముఖ వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మారిసుపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ పంచముఖ వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. భక్త కోటి మహాశైలందరికీ కూడా తెనాలి
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం వారు విన్నవించుకున్నది ఏమనగా దేవీ నవరాత్రులు ప్రారంభించి 6వ రోజు ఈరోజు అమ్మవారు మనకి పంచముఖి వారాహి రూపంలో దర్శనమిచ్చారు. పూజారి గారు తీర్చిదిద్దారండి అమ్మవారిని. మనం ఎప్పుడు చూసి ఉండము పంచముఖ వారాహి అమ్మవారిని, ఇవాళ చూసాము. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ మహావారాహీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహావారాహీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాలపూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీ చక్ర అర్చన, 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు. రామలింగేశ్వరపేట దేవి చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రోత్సవాలు 22వ తారీఖు నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతిరోజు ఉదయం పూట బాలపూజ, మధ్యాహ్నం నుంచి శ్రీచక్రార్చన, సాయంత్రం 6-6:30 కల్లా తీర్థప్రసాద వినియోగం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకారం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ అలంకారాల్లో ఇవాటి రోజున శ్రీ మహావారాహిదేవి అలంకారంతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ చండికాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ చండికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. 32 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా ఆలయం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. 32 సంవత్సరాలుగా దేవి శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చండికాదేవి వేషధారంలో వారు అమ్మవారు దర్శనమిస్తారు. ప్రజలందరూ కూడా దర్శనం చేసుకొని ఆమె యొక్క కృప కటాక్షులు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలోని గంగానమ్మపేటలో గల రజక పార్కు వద్ద వెంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ సంతానలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ సంతానలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు అనంతరం అమ్మవారిని భక్తులు విశేషంగా పాల్గొని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫణీంద్ర కుమార్ వరకుమార్, ధర్మకర్త దావులూరి పద్మావతి, వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ సంతానలక్ష్మీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసన నిలిచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం వాసవి అమ్మవారు శ్రీ ప్రత్యంగిరాదేవి రూపంలోనూ, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ భద్రకాళీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు. తెనాలి పట్టణం బోసి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని విశేషమైనటువంటి అలంకారము వాసవి అమ్మవారు శ్రీ ప్రత్యంగిరాదేవిగాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భద్రకాళీదేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మహిషాసుని మర్దిని ఆ యొక్క సంహారం చేసేటువంటి సైన్యాధీశ్వరాలుగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి ఆవిర్భావం జరిగింది. మరి విశేషమైనటువంటి అలంకారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని మరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలను అందరూ కూడా పొందవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాము. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని గీతా మందిరం నందు జరుగుతున్న బతుకమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని గీతా మందిరంలో జరుగుతున్న బతుకమ్మ తల్లి ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, బతుకమ్మ తల్లి కమిటీ సభ్యులు అన్నబత్తుని దంపతులను సత్కరించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో అతి ప్రాచీన దేవస్థానమైన శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మండల గ్రామం నందివెలుగు గ్రామంలోని అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద జరిగిన కుంకుమ పూజలు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులతో పాటు పార్టీ నాయకులు కట్టాలి హరీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భక్త మహాశైలి విజ్ఞప్తి, మన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలుగు గ్రామంలో చేసినటువంటి గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం 11 రోజులతో అమ్మవారు అత్యంత వైభవంగా అలంకరింపబడి రోజు కూడా ఒక అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. అన్ని ధర్మాల్లోకెల్లా, అన్ని సాంప్రదాయాల్లోకెల్లా హైందవ ధర్మం, హిందూ ధర్మం చాలా గొప్పది. మన సాంప్రదాయం కట్టు, బొట్టు, మడి, ఆచారం, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, తీర్థం, ప్రసాదం ఇవన్నీ కూడా మన మతంలో ఉండే గొప్పటువంటి ఆచారాలు. మనల్ని చూసి పక్కవాళ్ళు పాటిస్తున్నారు కానీ మనం ఎవరిని చూసి కూడా పాటించట్లేదు. అటువంటి హైందవ తెనాలి నందులపేటలోని వజ్రాలవారి వీధిలో గల శ్రీ షిర్డీ సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నందులపేటలోని శ్రీ షిర్డీ సాయి పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు నిర్వహించారు. అంతేకాక అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకరణలు, మహామంగళహారతి, మంత్రపుష్ప సహితంగా జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్యలహరి పారాయణం జరుగుతుందని, 6:30 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు. ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన ఆ జగన్మాత అయినటువంటి మహాచండీ స్వరూపంగా ఈరోజు అమ్మవారిని మనం అలంకరించుకొని అమ్మవారి మనకి దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించాము. మరి అదేవిధంగా ఈరోజు మహాచండీదేవి అలంకరణ కాబట్టి విశేషంగా ఈరోజు గురువుగారి చేతుల మీద ఉండగా ఈరోజు మన పీఠంలో మహాచండీ యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరి ఈరోజు విశేషంగా మహాచండీ యాగ కార్యక్రమంలో అమ్మవారిని 13 అధ్యాయములతో 700 శ్లోకములతో అమ్మవారిని ఎంతో విశేషంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గురుగారు తెనాలిలోని గురవయ్య కాలనీలో శ్రీ దుర్గా భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక గురవయ్య కాలనీలోని దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గా భవానీ భక్త బృందం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. 2వ సంవత్సరం ఈ దసరా ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తున్న భక్త బృందం ఆదివారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కటారి హరీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండూరి శివయ్య, కొండూరి నాగలక్ష్మి, దూదిబండ్ల శివకుమారి, ముద్రపోయిన తులసి, వెనిగల విశాలి, ముత్యంశెట్టి మల్లేశ్వరి, వడ్లమూడి భాగ్యలక్ష్మి, తొలిసూరి భవానీ, తేజస్విని భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 11వ వార్డు గురవయ్య కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. గురవయ్య కాలనీలో ఇది 2వ సంవత్సరం దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా ఈరోజు 1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. 11వ వార్డు గురవయ్య కాలనీ గాంధీ బొమ్మ రోడ్లో ఉన్న మా నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు 1500 మందికి అన్నదానము జరుగుతుంది. అందరు దాతల వల్ల మేము ఇలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. తెనాల్లోని షెరాబజార్లో గల శ్రీ శంకర్ సాయి కాంప్లెక్స్ భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టీడీపీ నాయకులు కొల్లూరు శ్రీధర్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. స్థానిక షరాఫ్ బజార్లో శ్రీ శంకర్ సాయి కాంప్లెక్స్ భక్త బృందం నేతృత్వంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ నాయకులు కొల్లూరు శ్రీధర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, టేకు నాగేశ్వరరావు, షేక్ హనీషా, పొడుగు రాంబాబు, చిక్కాల వెంకటేశ్వరరావు, నాగరాజు, చంద్రకాంత్, సమాధి మహేష్, సాయి, చిన్నా శ్రీను పాల్గొన్నారు. భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయోః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత ప్రసాద మహాకవి గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జాషువా విగ్రహం వద్ద గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సమాజ చైతన్యంకు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల మహాకవి గుర్రం జాషువా విగ్రహం వద్ద ఆయన 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాజంలో అందరూ సమానమేనన్న తన కలంతో కుల కల్మషాన్ని తూర్పారపట్టిన మహాకవి గుర్రం జాషువా అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూటన్, రవికుమార్, రత్నం, రమేష్, రాజేంద్ర, రాజగోపాలరావు, భాస్కర్రావు, ఇందుపల్లి రాజారాం, సుధీర్, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ
వారి యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మరి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరపడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారు చేసినటువంటి రచనలు, సాహిత్యంలో చూపించినటువంటి చొరవ ఎంతో ఉన్నతమైనదిగా భావిస్తూ వారి రచనలతో పాటు సాహిత్యాన్ని సమాజంలోకి తీసుకుపోయి సమాజ నిర్మాణం వైపు ప్రజలను నడిపించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా. ఆయన మాట్లాడినటువంటి గబ్బిలం ద్వారా పలికించినటువంటి పలుకులు పూజారి లేని వేళ శివునికి మా యొక్క బాధలు మా యొక్క వ్యతలు చెప్పవమ్మా, కనీసం నిన్నన్నా గుళ్ళోకి రాణిస్తారు కానీ అంటరాని వాడనేటువంటి పంచమ జాతికి సంబంధించినటువంటి మమ్మలను గుళ్ళోకి రానివ్వరని చెప్పి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేయటం అనేటువంటిది నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమో. మరి 130 సంవత్సరాల క్రితం ఈ గుంటూరు గడ్డపైన ఒక అద్భుతమైన వ్యక్తి, ఈ సమాజాన్ని మార్చే వ్యక్తి, ఈ సమాజంలో మార్పు కోరే వ్యక్తి, ఈ సమాజం మీద పోరాడే వ్యక్తి జన్మించాడు. మరి ఆయన ఫలితం, ఆయన యొక్క రచనల ఫలితం, ఆయన యొక్క ప్రయత్న ఫలితం ఈ సమాజంలో అనేక మార్పులకు పరిష్కారం జరిగింది. కాబట్టి గుర్రం జాషువా గారి యొక్క అభ్యుదయ భావాల్ని ఆ రోజున ఉన్నటువంటి కుల మత భేదాలనికి దృష్టిలో ఉంచుకొని ఆయన కవిత్వాన్ని ఒక ఆయుధంగా చేసుకొని దానికోసం కుల మతాల విచక్షణని పారద్రోలడం కోసం ఆయన ఎంతగానో పోరాడినటువంటి కవిత వీరుడు ధీరుడు గుర్రం జాషువా గారు. క్రిస్టియన్ సమాధుల తోట దురాక్రమణలకు గురవుతున్నట్లు సమాధులకు మరోచోట స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జు కారుమంచి సునీల్ సందీప్ అన్నారు. ఆదివారం ఐతనగర్ క్రైస్తవ సమాధుల వద్ద నిర్వహించిన మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులకు కేటాయించిన సమాధుల తోట దురాక్రమణలకు గురవడంతో మృతదేహాలు భూస్థాపన చేయడానికి స్థలం కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. స్వయంగా తన పితరుల సమాధులు దురాక్రమణలకు గురైనట్లు ఐతనగర్ ప్రాంతానికి చెందిన గెడ్డటి ప్రకాష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమాధులను కల్లారా చూసుకోలేని దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. తెనాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ దర్శి జీవన్లత ఇదే విధంగా సమాధులను ఆక్రమించినట్లు ఆరోపించారు. క్రిస్టియన్ సమాధుల తోటకు స్థలాన్ని కేటాయించాలని గత ప్రభుత్వాలను కోరినా ఫలితం లేదని, ప్రస్తుతం సమాధులు కట్టడాలు పెరగడంతో సమాధుల స్థలం కరువైందని తెనాలి బాప్టిస్టు చర్చి కార్యదర్శి తెనాలి ఆనంద్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో గెడ్జటి జ్ఞానరాజు, బనిగల ప్రదీప్, కోండ్రు రాజు, కొమ్ము వర్మ, కంచర్ల సుమంతు, పిల్లి క్రాంతి, కొప్పుల అనిలు, బినిగల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు 2014లో చనిపోయాడండి. చనిపోతే 2015లో నేను ఈస్టర్ పండగకి మగినపొత్తులు సమాధులు, మనకి ఈస్టర్ పండగకి మగినపొత్తులు పెట్టుకుని దండేసుకుందాని వస్తే మా నాన్న సమాధి లేదండి. 2003లో కూడా మా అమ్మ సమాధి పెట్టాము. పక్కన మా అమ్మ మా నాన్న పెడితే ఆ 2 సమాధులు లేవు, కబ్జా అయిపోయినాయి. అంటే మేము పూరండి, మేము ఎందుకంటే గొయ్యి తీసి మా బాత వేసుకుని మట్టి వేసుకుని ఏదో సమాధి పెట్టుకుంటాం, అది లేదు. ఇది కాక మొన్న ఈ మధ్య కొత్తగా మా మేనత్త చనిపోయింది, పిల్లోళ్ళామా చనిపోయిన 15వ రోజు దినం కార్యక్రమం చేసుకుందామని రాయి తీసుకుని వచ్చేది ఆ సమాధి లేదండి. మాకేం అర్థం కాలేదు. ఏంద్ర ఇదంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసేసారు. కట్టేసుకుంటే మాకేం అభ్యంతరం. ఇక్కడ స్థానికులు ఎవరంటే మాలపల్లికి వచ్చేసరికి పిల్లోళ్ళు సార్, తర్వాత గెడ్డటోళ్ళు, బేతాలోళ్ళు, ఖమ్మం మరి పోకూరోళ్ళు, వీళ్ళు స్థానికులు. మాదిపిల్లికి వచ్చేసరికి తెనాలోళ్ళు, మేకలోళ్ళు, అత్తాటోళ్ళు, వాళ్ళు స్థానికులండి. తర్వాత అందరూ వచ్చిన వాళ్ళు. మేము ఊరిని ఇక్కడ కాదంటలే, ఊరిని పెట్టుకోవద్దంటలే, ఊరిని తీసేయమని మేము అంటలేదు సార్. మేము కూటికి గుడ్డకలేని వాళ్ళం సార్. మేము ఏదో బాత వేసుకుని మట్టి వేసుకుని రాయి పెట్టుకునేవాళ్ళం. ఆ సమాధులు తీసేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటున్నారండి. మా స్థానికులు మేమండి, మాకు సమాధులు లేకుండా పోయినాయి. లేకపోగా మాకు మరి ఇప్పుడు గవర్నమెంట్ మరి కోర్టులో ఉందండి. మరి ఎక్కడైనా స్థలం కొనాలంటే కోర్టులో ఉంది. కోర్టులో కొనాలంటే మాకు అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నా కానీ ఉద్యోగస్తులు కోట్లు ఇవ్వలేరు కదండి, ఇవ్వలేదు కదా. మరి దానికి కూడా మేము మరి గవర్నమెంట్ అడుగుతున్నాం. ఇప్పటి నుంచి ఆల్పాటి రాజా గారిని అడిగాం, 1 ఎకరం పొలం కొనిస్తానన్నారు. ఆ రోజు మరి అక్కడ 2019లో ఆయన ఓడిపోయారు. మరి ఆ కార్యక్రమం ఎందుకు ఆగిందో మాకైతే తెలియదు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ మీటింగ్ పెట్టారు, మరి సెలక్షన్ చేశారు, మరి ఇస్తామన్నారు. మరి అది ఎందుకు ఆగిందో మాకైతే తెలియదు. మాకైతే స్థలం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి బాత వేసుకోవటానికి. స్థానికులు మాకు లేదండి. ఎక్కడో చెంచుపేట నుంచి వస్తున్నారు, మారిస్పేట నుంచి వస్తున్నారు, డబల్ స్టేర్లు కట్టేసుకుంటున్నారండి. మరి మాకేం అర్థం కావట్లా. మరి మేము స్థానికులు ఇక్కడ మరి మాకు లేకుండా పోతుందండి. ఇక్కడ ఎవరు అసలు మరి ఇంకెవరు మరి కొత్తగా డాక్టర్ గారు అంట, మరి ఆమె ఎవరు, ఆమె వచ్చి మరి వాళ్ళ ఫాదర్తో పెట్టి వాళ్ళ అమ్మగారికి కూడా మరి పెట్టిందంట. దానికి సాక్ష్యం చెప్పడానికి కూడా ఒక అతను ఉన్నాడు దుబాయ్ నుంచి. ఆయన రెడీగా నేను ఉన్నాను బాబు, టాపీ మేస్త్రిని పంపించింది కూడా నేనే అని చెప్పాడు ఆయన. ప్లేస్ కొంచెం కూడా లేదు, అంగుళం ప్లేస్ కూడా ఖాళీగా లేదు. ఇక్కడ మనం నిలబడి ఉన్న ప్లేస్ మొత్తం కూడా సమాధులతోటి
ఫుల్ అయిపోయి ఉన్నది. ఇది గత 10 సంవత్సరాల నుండి రాజకీయ నాయకులను కానీ అధికారులకు కానీ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. వారు చదివి ఎవరో ఒకరిని పంపించి తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వెరీ క్రిటికల్ కండిషన్, చాలా దయనీయమైన పరిస్థితి. చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మనం పోయిన సోమవారం ఈ సమాధి శ్మశానం వాటి స్థలం లేదని సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు అందించడం జరుగుతుంది. అయితే పూర్తిగా ఇక్కడ స్థలం అంతా నిండిపోయింది. ఒక నిలబడటానికి, ఒక కాలు పెట్టుకోవడానికి కూడా జాగా లేని పరిస్థితి. చనిపోయినాక ఒక 6 అడుగులు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనే ఒక సందేహం, బాధ కలుగుతూ ఉంది. మనిషిని ఏ విధంగా విధంగా ఓటు కేవలం ఎస్సీలని, బీసీలని ఒక ఓటు బ్యాంకింగ్గా చూస్తుంది తప్ప మరి అధికారం పొందిన తర్వాత ఒక 6 అడుగుల శ్మశానానికి కేటాయించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మరి మనసు రావటం లేదు. ఇది ఇలా ఉంటే మరి ఉన్న సమాధుల్లో ఆర్థిక బలవంతులు మరి వాటిని కబ్జా చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి. దీనన్నిటికీ స్వస్తి చెప్పి ప్రభుత్వ అధికారులు వెంటనే మరి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ని పూర్తిగా తీసివేసి మరి ఈ శ్మశానానికి స్థలాన్ని కేటాయించాలి. 2019లో వేదపారాయణ హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదని, అది ఒక ధార్మిక ఆచారబంధమైనదని, తద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని పేర్కొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెనాలి నాజర్పేటలోని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య భవనంలో బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేదపారాయణ కార్యక్రమం నిర్వహించారు. గణపాటి విష్ణుభట్ల ఆంజనేయ చైన్లు అధ్యక్షతన జరిగిన వేదపారాయణం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేదపారాయణం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరగడంతో పాటు శుభ ఫలితాలు లభిస్తాయన్నారు. నెగిటివ్ ఎనర్జీ తొలగి మంచి వాతావరణం ఏర్పడుతుంది, సంపద, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు. దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందని తెలిపారు. అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ వేదపారాయణను గురువు మార్గదర్శకంలో చేస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయన్నారు. 50 మంది వేద పండితులు వేదపారాయణ నిర్వహించారు. అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పండితులను ఘనంగా సన్మానించారు. సమాఖ్య పాలక వర్గాన్ని పండితులు ముక్తకండంతో వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు కుందేటి సుబ్రహ్మణ్యం, తిరుమలరావు, కామేశ్వరరావు, నారాయణ, వేణుగోపాల్, అనిల్ కుమార్, మేడూరు శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, టి నాగసుబ్రహ్మణ్యం, తాడేపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దీని గురించినటువంటి చిన్న విషయం కొంచెం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బ్రాహ్మణుల యొక్క అభ్యుదయము, బ్రాహ్మణ సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునేటువంటి వారి ఔత్సాహికులైనటువంటి కొంతమంది వ్యక్తులు 2014 సంవత్సరంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదో రకమైనటువంటి వైదిక సంబంధమైనటువంటి సమాజాన్ని ఉపయోగించేటువంటి లౌకికమైనటువంటి వారు కూడా వైదికమైనటువంటి క్రియలను ఆచరించుకోవడానికి అవసరమైనటువంటి కార్యకలాపాలను చేస్తూ ఉన్నటువంటి వారి వీరి యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషించినటువంటి పుష్పగిరి పీఠాధీశ్వరులు వారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని వైదిక భవన కార్యములు చేయడం కోసం చెప్పి వీరు భవనాన్ని నిర్మాణం చేయండి అని చెప్పని వీరికి ఈ స్థలాన్ని ఇచ్చినారు. వీరు కూడా వారి యొక్క నమ్మకాన్ని పంపు చేయకుండా అతి శీఘ్రకాలంలోనే వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేటువంటి పేరుతోటి ఈ భవన నిర్మాణం 3 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పాలడుగు ప్రణీత్ అభిమాని దున్నా దినేష్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాలడుగు ప్రణీత్ కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో తెనాలి మండలం తెలుగు యువత కార్యాలయంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త దున్నా దినేష్ పుట్టినరోజును పురస్కరించుకొని తెనాలి మండలం తెలుగు యువత కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్, తెనాలి మండలం తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవిని దినేష్, వెలినేని వంశీ, సన్నీ, కె విక్టర్, ఏ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కృష్ణానది పరివాహక గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్. పెరుగుతున్న వరద దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నాదెండ్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామంటూ వెల్లడి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు. అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నాబత్తుని దంపతులు. మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాపు నాయకులు. కాపు జాతి మీద ఏదో కుట్ర జరుగుతోందంటూ ఆరోపణ. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.